హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శరణ్య భోజనాలు వడ్డిస్తూ ఉండగా అందరూ చాలా సంతోషంగా తింటుకుంటారు. అంతలో లీలావతి తన హస్బెండ్ అద్భుతంగా ఉందమ్మా, ప్రసాదాలు నువ్వే తయారు చేసావా అని శరణ్యని అడుగుతూ ఉండగా అవునత్తయ్య అని చెప్పడంతో అందుకే చాలా బాగున్నాయి అని చెప్తూ సంతోషంగా తింటుకుంటారు. అంతలో వాళ్ళందరినీ చూస్తూ కాంచన ఏందమ్మి అందరూ లబలబా అని తింటూ ఉన్నారు, ఎవరికి తేడా కొట్టట్లేదేంటి అని అనన్య చెవులో మెల్లిగా అడుగుతూ ఇక అందరినీ చూస్తూ ఆశ్చర్యపోతూ భోజనాలు అయిపోవటంతో అనన్య కాంచన లాక్కొని పక్కకు వెళ్లి ఏంటమ్మా అసలు నువ్వు తెచ్చింది కరెక్ట్ ముందేనా అని అడుగుతూ ఉంటుంది. 100% పనిచేస్తుందని 100% గ్యారంటీ ఇచ్చినాడమ్మి. ఆ మందు ఏ పదార్థంలో కలుపుకొని తిన్నా వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఒక్కోసారి 2 కలిపి గానీ అవుతాయని చెప్పినాడు అని కాంచన చెప్తూ ఉండగా మరి ఎవరికి ఏమీ కాలేదు కదా, మా మావయ్య గారు అయితే ఇంకొంచెం వెయ్యని మళ్ళీ పెట్టించుకొని మరీ తిన్నారు, అయినా ఎవరికి మోషన్స్ వామిటింగ్స్ కూడా అవ్వలేదు అని అనన్య కాంచనాని అడుగుతూ ఉండగా అంతలో అక్కడికి ఆనందం వస్తుంది. ఆనందం చూసిన ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వామ్మో ఈవిడ వినేసినది, మనం జంపు అని కాంచన అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక వెంటనే ఆనంద అనన్యం చూస్తూ చాలా కోపంతో లాగిపెట్టి చంప మీద కొట్టడంతో కాంచన చూసి షాక్ అవుతూ ఉంటుంది. అనన్య కూడా షాక్ అవుతూ ఉండగా ఎందుకు చేసావు ఈ పని, ఇంటికి వచ్చిన అతిథులు పెట్టే ప్రసాదంలో మందు కలుపుతావా, బుద్ధి లేదు, నలుగురిలో మా పరువు తీయాలని చూస్తావా అని ఆనంద అడుగుతూ ఉండగా ఎవరు పరువు తీయాలని చూడలేదు, నేను ఏ మందు కలపలేదు అని అనన్య మళ్ళీ అబద్ధం చెప్తూ ఉండగా ఈసారి కూడా ఆనంద లాగపెట్టి చంప మీద కొట్టడంతో కాంచన మళ్ళీ షాక్ అయిపోతూ ఆవిడ అంతా వినేసిన తర్వాత కూడా నాకేం తెలియదు అంటే ఊరుకుంటున్నా ఏంటి, ఊహించింది అమ్మి 2 చెంపలు వాయించడం, సరే అమ్మి అసలు మందు కలిపిన ప్రసాదం ఎట్టా మారుంటది అని కాంచన అనుకుంటూ ఉండగా ఇక అంద శరణ్యని ప్రసాదం తీసుకురా అని నేను పంపించినప్పుడే తనకంటే ముందే నువ్వు బయలుదేరటం నేను గమనించాను, నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వు కిచెన్ లోకి వెళ్ళటం ప్రసాదంలో మందు కలపడం అంతా నేను చూశాను, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు కిచెన్ లోకి రాకముందే శరణ్య చేసిన ప్రసాదాలు కానీ వంటలు కానీ అన్ని పక్కన పెట్టేశాను, అక్కడున్నది బ్యాలెన్స్ గా ఎక్స్ట్రా ఉన్న పదార్థాలే, వాటిలోనే నువ్వు మందు కలిపింది. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే నీ పరిస్థితి ఏమవుతుంది, నీ భర్త దృష్టిలో ఏమవుతావు, ఇంట్లో వాళ్ళందరూ నీ మొహం మీద ఉమ్మేస్తారు, ఈ కుటుంబం పరువు తీయడానికి నువ్వు చేసే పనులు చూసిన రోహిత్ నిన్ను మెడపట్టి ఇంట్లోంచి బయటకు గంటేస్తాడు అని ఆనంద అంటూ ఉండగా ఇక ఆ మాట విన్నా అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ సారీ అత్తయ్య అని చెప్తూ ఉండగా సరిపోతుందా, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం చేయాలి అనుకుంటున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేయడాలు, మా అక్క దగ్గరికి వెళ్లి మంచి దానిలా నటించడాలు, నా గురించి చెడు అభిప్రాయాలు కలిగేలా మాట్లాడాలు ఇవన్నీ నాకు తెలియవు అనుకుంటున్నావా అని ఆనంద అడుగుతూ ఉండగా ఇవన్నీ తెలియకుండానే అన్ని సక్క పెట్టేస్తున్నావు అనుకుని సంగలు గుద్దుకుంటున్నావు, అన్ని ఇవిడికి తెలుసా అని కాంచన అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఏదో చిన్న పిల్లవి తెలుసుకుంటావులే అని చెప్పి ఎక్కడికక్కడ నేను తగ్గుతూనే వచ్చాను, నువ్వు హద్దులు దాటుతున్నావు, నువ్వు నన్నేదో టార్గెట్ చేయాలని నువ్వు పెట్టే కాన్సన్ట్రేషన్ లో 1/2% నేను నీ మీద కాన్సన్ట్రేషన్ చేశాను అనుకో, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండలేవు అని ఆనంద అనన్యని హెచ్చరిస్తూ ఉంటుంది. దాంతో అనన్య షాక్ అవుతూ ఉంటుంది.